ఎపిసోడ్ 16 ఇంగ్లీష్ వాయిస్ డ్రీమ్ రీడర్ 2 ప్రీమియం వాయిస్ డౌన్లోడ్ చేయడం. హాయ్ ఫ్రెండ్స్, ఇది విద్యావై వాయిస్ డ్రీమ్ రీడర్లోని ట్యుటోరియల్లకు మీ అందరికీ స్వాగతం. ఇది ఈ ట్యుటోరియల్ యొక్క 2వ ఎపిసోడ్. మునుపటి ఎపిసోడ్లో మనం వాయిస్ డ్రీమ్ రీడర్ అంటే ఏమిటో తెలుసుకున్నాము. వాయిస్ డ్రీమ్ రీడర్ అందించే కొన్ని ఫీచర్లను కూడా పరిశీలించాము. నేను ఇప్పటికే వాయిస్ డ్రీమ్ రీడర్ని కొనుగోలు చేశాను. మీరు దీన్ని ఇప్పటికే కొనుగోలు చేయకుంటే ప్లే స్టోర్ నుండి వాయిస్ డ్రీమ్ రీడర్ను కొనుగోలు చేయండి. మీరు నెట్ బ్యాంకింగ్ లేదా గూగుల్ పే లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు మరియు కూపన్ కోడ్ను కూడా ఉపయోగించవచ్చు. పేమెంట్ కోసం ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ ఎపిసోడ్లో వాయిస్ డ్రీమ్ రీడర్ని ఎలా తెరవాలో తెలుసుకుందాం మరియు వాయిస్ డ్రీమ్ రీడర్లో మనం ఎంపిక చేసుకున్న ఏ భాషకైనా ఉచితంగా అందించే ప్రీమియం వాయిస్లలో ఒకదాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. వాయిస్ డ్రీమ్ రీడర్ జెస్చర్ పేజీని కూడా అన్వేషిద్దాం. ప్రస్తుతం నా ఫోన్ నా వద్ద ఉంది మరియు నేను వాయిస్ డ్రీమ్ రీడర్ని తెరవబోతున్నాను. కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిస్ డ్రీమ్ రీడర్ ఇప్పుడు $400 లభిస్తున్నట్లు నేను ప్రస్తావించాను. ఇది పరిమిత కాల ఆఫర్. మీరు కావాలనుకుంటే వెళ్లి వాయిస్ డ్రీమ్ రీడర్ని కొనుగోలు చేసి ఆపై వాయిస్ డ్రీమ్ రీడర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు ప్లే స్టోర్కి వెళ్లి voice స్పేస్ డ్రీమ్ DREAM స్పేస్ రీడర్ READER అని టైప్ చేయవచ్చు. అక్కడ మీరు వాయిస్ డ్రీమ్ రీడర్ను కనుగొంటారు. ఆపై మీరు ముందుకు వెళ్లి కొనుగోలు చేయవచ్చు. ఆపై యాప్ను ఇన్స్టాల్ చేయవచ్చు. నేను ఇప్పటికే ఈ యాప్ని ఇన్స్టాల్ చేశాను కాబట్టి మనం ఇప్పుడు వాయిస్ డ్రీమ్ రీడర్ని తెరవవచ్చు. మీరు ఇంకా కొనుగోలు చేయకుంటే వాయిస్ డ్రీమ్ రీడర్ని కొనుగోలు చేసి ఆపై ఈ ట్యుటోరియల్లతో కొనసాగండి, లేకుంటే మీరు ఈ ట్యుటోరియల్ని వినవచ్చు. నేను మునుపటి ఎపిసోడ్లో ప్రస్తావించినట్లుగా మనకు కిబో మరియు డాల్ఫిన్ ఈజీ రీడర్ వంటి ఉచిత యాప్లు కూడా ఉన్నాయి. మీరు ఈ యాప్లలో ఒకదానిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ ట్యుటోరియల్స్ అన్నీ విన్న తర్వాత మీరు కొన్ని ఫీచర్లను ప్రయత్నించవచ్చు. అయితే యూజర్ ఇంటర్ఫేస్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది, కానీ మీరు ఎల్లప్పుడూ మీ స్వంతంగా ప్రయత్నించవచ్చు. ఇప్పుడు ముందుకు వెళ్దాం మరియు ఓపెన్ వాయిస్ డ్రీమ్ రీడర్ను ఓపెన్ చేద్దాం. యాప్ను తెరవడానికి నా ఫోన్లో 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే మీరు యాప్స్ లిస్ట్కి వెళ్ళవచ్చు. నా ఫోన్లోని యాప్స్ లిస్ట్ బటన్ హోమ్ బటన్కు ఎగువన ఉంది. Talkback, back button, home button. దిగువ ఎడమవైపు ఉన్న మొదటి బటన్ బ్యాక్ మరియు రెండవ బటన్ హోమ్ బటన్. హోమ్ బటన్కి ఎగువన మీరు యాప్స్ లిస్ట్ను కనుగొంటారు. Talkback, back home button, apps list. యాప్స్ లిస్ట్ పై నేను 2 సార్లు నొక్కుతాను. Talkback, personal apps list search. నేను యాప్స్ లిస్ట్ పై 2 సార్లు నొక్కాను మరియు ఇక్కడ నేను సర్చ్ బాక్స్ను కలిగి ఉన్నాను. ఈ సర్చ్ ఫీల్డ్లో నేను EADని నమోదు చేస్తాను, తద్వారా రీడ్తో ప్రారంభమయ్యే అన్ని యాప్లను నేను కనుగొంటాను. నేను డబుల్ ట్యాప్ చేయబోతున్నాను. Talkback, editing edit box showing English India quality keyboard. ఇది సర్చ్ ఫీల్డ్. నేను EADని నమోదు చేయబోతున్నాను. Talkback, capital W, capital A, echo capital R, capital R. నేను ఒక లెటర్ను తాకుతున్నాను. నేను మొదట ఆర్ని తాకి ఆపై నా వేలిని లిఫ్ట్ చేశాను మరియు అది R అని టైప్ చేసింది. ఆ విధంగా నేను EAD అని కూడా టైప్ చేయబోతున్నాను. Talkback, WEESDD. నేను గూగుల్ TTSని ఉపయోగిస్తున్నాను. కాబట్టి భారతీయ యాస కోసం నేను ఈ అని టైప్ చేస్తే అది ఆ అని పలుకుతుంది. అది అలా ఉచ్చరిస్తుంది, కానీ అది నిజానికి ఈ. ఇప్పుడు నేను రీడ్ అని టైప్ చేశాను. నేను రీడ్తో చాలా యాప్లను కలిగి ఉన్నందున నేను మొత్తం పదాన్ని రీడర్ అని టైప్ చేయబోతున్నాను. Talkback, WEER.
ఇప్పుడు నేను కుడివైపు స్వైప్ చేయబోతున్నాను. Talkback, voice search button. మీకు వాయిస్ సెర్చ్ ఉంది. మళ్ళీ నేను కుడివైపు స్వైప్ చేయబోతున్నాను. Talkback, easy reader enlist 5 items. మొదటి ఎంపిక ఈజీ రీడర్. ఇది నాకు కావలసినది కాదు. నన్ను మళ్ళీ కుడివైపు స్వైప్ చేయనివ్వండి. Talkback, reader. రీడర్. నేను దీనిపై డబుల్ ట్యాప్ చేయబోతున్నాను. మీ హోమ్ స్క్రీన్లో కూడా ఇది రీడర్గా చూపబడుతుంది. వాయిస్ డ్రీమ్ రీడర్ రీడర్గా చూపబడుతుంది. నేను దీన్ని డబుల్ ట్యాప్ చేయబోతున్నాను. Talkback, reader voice green reader English India quality keyboard hidden reader select a voice. అది మమ్మల్ని అడుగుతున్న మొదటి విషయం వాయిస్ని ఎంచుకోండి అని. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా యాప్ను తెరవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఇతర మార్గం ఏమిటంటే మీరు వాయిస్ సెర్చ్ను ఉపయోగించవచ్చు మరియు నేరుగా తెరవవచ్చు. మీరు ఓపెన్ రీడర్ అని చెప్పవచ్చు మరియు అది మీ కోసం తెరవబడుతుంది. ఎగువ కుడి మూలలో మీరు వాయిస్ సెర్చ్ బటన్ను కనుగొంటారు. ఆపై మీరు ఓపెన్ రీడర్ అని చెప్పవచ్చు. అది మీ కోసం తెరవబడుతుంది. కానీ హోమ్ స్క్రీన్లో రీడర్ యాప్ ఎక్కడ ఉందో మీకు తెలిస్తే మీరు అక్కడ నుండి నేరుగా తెరవవచ్చు. ఈ 3 మార్గాలు మీరు ఉపయోగించవచ్చు. ఇప్పుడు నేను వాయిస్ డ్రీమ్ రీడర్ని తెరిచాను. అది వాయిస్ని ఎంచుకోమని అడుగుతోంది. మీరు వాయిస్ని ఎంచుకుంటే మాత్రమే మీరు పుస్తకాలను చదవగలరు. నాకు వాయిస్ డ్రీమ్ రీడర్ అందించే భాషలలో ఆంగ్లం మాత్రమే బాగా తెలుసు. కాబట్టి నేను ఇంగ్లీష్ కోసం ఒక వాయిస్ని ఎంచుకోబోతున్నాను. ఇది మనకు కొన్ని ఆప్షన్లను అందిస్తోంది. ఒక వాయిస్ మాత్రమే ఉచితం. ఒక ప్రీమియం వాయిస్ ఉచితం. మీరు కావాలనుకుంటే మీరు ఎప్పుడైనా మరిన్ని వాయిస్లను కొనుగోలు చేయవచ్చు. కానీ ఒక అధిక నాణ్యత గల వాయిస్ ఎల్లప్పుడూ ఉచితం. మీరు వాయిస్ డ్రీమ్ రీడర్ని కొనుగోలు చేసిన తర్వాత మనం ఇక్కడ నుండి ఒక వాయిస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు టీటీఎస్ మరియు చాలా వాయిస్లను కలిగి ఉన్నప్పటికీ మీరు అక్కడ నుండి వాయిస్లలో ఒకదాన్ని కూడా ఎంచుకోవచ్చు. కానీ ప్రస్తుతం నేను వాయిస్ డ్రీమ్ అందించే వాయిస్లలో ఒకదానిని డౌన్లోడ్ చేయబోతున్నాను. Talkback, select a voice. ఇప్పుడు స్క్రీన్ ప్రారంభంలో సెలెక్ట్ ఏ వాయిస్ అని ఉంది. నేను కుడివైపు స్వైప్ చేయబోతున్నాను. Talkback, voice dream reader comes with one high quality voice of your choice. For your language, the most popular male and female voice are listed below. Voice files are large, please download over a good Wi-Fi network and be patient. మీరు విన్నట్లుగా ఇది నా లొకేషన్ని గుర్తించింది. ఇది నా యాక్సెంట్ కోసం ఒక వాయిస్ని కలిగి ఉందని చెబుతోంది. నేను ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోగలను. మీకు మంచి నెట్వర్క్ కనెక్టివిటీ ఉందని నిర్ధారించుకోమని అడుగుతోంది. నేను ఈ అన్ని రిక్వైర్మెంట్స్ను తీర్చాను. నన్ను కుడివైపు స్వైప్ చేయనివ్వండి. Talkback, language drop down menu English. ఇక్కడ లాంగ్వేజ్ డ్రాప్ డౌన్ ఆప్షన్ ఉంది. నేను ఇంగ్లీషుని ఎంచుకున్నాను. ఇక్కడ మీరు మీకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. మీరు ఏ భాషని కోరుకుంటున్నారో ఆ భాషని ఎంచుకోవచ్చు. నేను 2 సార్లు నొక్కి ఏమి ఆప్షన్స్ ఉన్నాయో మీకు చూపుతాను. Talkback, pop-up window ticked English 67 in list of 67 items. ఇది టిక్ ఇంగ్లీష్ అని ఉంది అంటే ఇంగ్లీష్ ఎంచుకోబడింది. కుడి వైపుకు స్వైప్ చేయనివ్వండి. Talkback, Estonian 15 of 67. ఇవన్నీ ఇక్కడ ఉన్న ఇతర భాషలు. నన్ను కుడివైపుకి స్వైప్ చేయనివ్వండి. మీరు విభిన్న ఆప్షన్లను వింటారు. Talkback, Faro, Filipino 17 of, Finnish 18 of 67. మీరు మీకు కావలసిన భాష కోసం అన్వేషించవచ్చు. కానీ నాకు ఇంగ్లీష్ ఇప్పటికే ఎంపిక చేయబడింది. అందుకే అది ఇంగ్లీషులో టిక్ చేసినట్లుగా చదువుతోంది. నన్ను ఇప్పుడే వెనక్కి వెళ్ళనివ్వండి. వెనక్కి వెళ్ళడానికి
మీరు వెంటనే క్రిందికి స్వైప్ చేసి ఎడమవైపుకి స్వైప్ చేయాలి. Talkback, reader drop down menu English. మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, voice. వాయిస్. Talkback, drop down menu deeper for language. ఇది డ్రాప్ డౌన్ ఆప్షన్. ఇది మనకు దీపా అనే ఒకే ఒక ఆప్షన్ను చూపుతోంది. ఇది నా లొకేషన్ను గుర్తించింది. నేను ఈ వాయిస్ని డౌన్లోడ్ చేయబోవడం లేదు. కుడివైపు స్వైప్ చేద్దాం. Talkback, download button. ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది. నేను దీన్ని డౌన్లోడ్ చేయబోవడం లేదు. మళ్ళీ కుడివైపు స్వైప్ చేద్దాం. Talkback, play sample button. శాంపుల్ ప్లే చేయండి. మనం శాంపుల్ను ప్లే చేసి వినాలనుకుంటే మళ్ళీ కుడివైపు స్వైప్ చేద్దాం. మళ్ళీ కుడివైపు స్వైప్ చేద్దాం. Talkback, other voices button. ఇక్కడ అదర్ వాయిసెస్ బటన్ ఉంది. మీరు ఈ అదర్ వాయిసెస్ పై రెండుసార్లు నొక్కవచ్చు. మీరు అందుబాటులో ఉన్న వాయిస్ల లిస్ట్ను చూడవచ్చు. నేను దీనిపై రెండుసార్లు నొక్కుతాను. Talkback, navigate up button. నావిగేట్ అప్ అంటే ఇది స్క్రీన్పై మొదటి కంట్రోల్ అని అర్థం. కుడివైపు స్వైప్ చేద్దాం. Talkback, drop down menu English. మళ్ళీ ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది. ఇక్కడ మీకు ఇంగ్లీష్ ఆప్షన్ ఉంది. నన్ను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేయనివ్వండి. Talkback, Lisa at club recent 1 of 25 in list 25 items. ఇది లిసా. మీరు కుడివైపు స్వైప్ చేయవచ్చు. Talkback, play sample. మీరు శాంపుల్ను ప్లే చేయవచ్చు లేదా మళ్ళీ కుడివైపు స్వైప్ చేయవచ్చు. Talkback, free. ఇది ఉచితం అని చెబుతుంది. Talkback, Tyler Act 2 of 25. ఇవి మీ వద్ద ఉన్న అన్ని వాయిస్లు. మీరు కావాలంటే శాంపుల్ను ప్లే చేయవచ్చు లేదా నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నన్ను కుడివైపు స్వైప్ చేయనివ్వండి. Talkback, play sample. శాంపుల్ను ప్లే చేయండి. Talkback, free. ఉచితం. Talkback, Deepar Act 3 of 25. ఇది దీప. Talkback, play sample. శాంపుల్ని ప్లే చేయండి. శాంపుల్ను ప్లే చేద్దాం. Talkback, hello, I'm Deepar, one of the female India English speech synthetic voice from a cappella. Efficient, fast and of very high quality. Why not try me out with your own words in the context of your application? ఇది దీప. మనం లిసాని ట్రై చేద్దాం. నేను చాలాసార్లు ఎడమవైపుకి స్వైప్ చేస్తున్నాను. Talkback, Deepar, play sample, play Lisa drop down menu English Lisa Act 1 of 25 in list of 25 items. ఇది లిసా. శాంపుల్ను వినడానికి నేను కుడి స్వైప్ చేస్తున్నాను. Talkback, play sample alert cancel. హలో, నేను లిసా. ఫేమల్ ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ సింథటిక్ వాయిస్ ఫ్రమ్ అకాపెల్లా. సమర్థవంతమైన, వేగవంతమైన మరియు చాలా అధిక నాణ్యతతో మీకు ఏది కావాలంటే అది నేను చదవగలను. మీకోసం నా దగ్గర శుభవార్త ఉంది. మీరు నన్ను ప్రయత్నించవచ్చు. నేను ఈ ప్రత్యేక వాయిస్ని డౌన్లోడ్ చేయబోతున్నాను. నేను కుడివైపుకి స్వైప్ చేయబోతున్నాను. Talkback, free. ఈ వాయిస్ ఉచితం అని చెబుతోంది. నేను దీనిపై డబుల్ ట్యాప్ చేయబోతున్నాను. Talkback, Deepar for language alert voice Lisa downloading. ఇది వాయిస్ లిసా డౌన్లోడింగ్ అని చెబుతుంది. అంటే మీ ఇంటర్నెట్ కనెక్టివిటీ బాగుంటే మీరు కొన్ని నిమిషాలు వేచి ఉండాలి, ఎందుకంటే ఫైల్ పరిమాణం పెద్దది మరియు దీనికి కొంత సమయం పట్టవచ్చు. Talkback, 68 to 71%. నేను కుడివైపు స్వైప్ చేస్తుంటే అది 71% అని చెబుతుంది. అది 71% డౌన్లోడ్ చేసిందని సూచిస్తోంది. Talkback, downloaded 95%. మనం దాదాపు డౌన్లోడ్ ఎండ్కు చేరుకున్నాము. Talkback, quick reference web blue. వాయిస్ డౌన్లోడ్ చేయబడింది మరియు ఇప్పుడు అది మనల్ని క్విక్ రిఫరెన్స్ స్క్రీన్కి తీసుకువెడుతుంది. ఇక్కడ ఏమి ఉందో చూద్దాం.
నేను కుడివైపుకి స్వైప్ చేస్తున్నాను. Talkback, voice screen reader quick reference heading 1 reader view basic gestures heading 2. ఇక్కడ ప్రాథమిక జెస్చర్స్ గురించి ఉంది. నేను చాలాసార్లు కుడివైపుకి స్వైప్ చేస్తున్నాను. నేను కుడివైపుకి స్వైప్ చేస్తున్నందున టాక్బాక్ చదువుతుంది. ఇది మీరు వినగలరు. Talkback, read single tap toggle full screen mode. ఫుల్ స్క్రీన్ మోడ్ ఆన్ అండ్ ఆఫ్ కోసం సింగిల్ ట్యాప్ చేయమని చెబుతోంది. నేను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేస్తున్నాను. Talkback, do it double tap. రెండుసార్లు నొక్కండి. నేను మరోసారి కుడివైపుకి స్వైప్ చేస్తున్నాను. Talkback, start reading from the double tap position. డబుల్ ట్యాప్ పొజిషన్ నుండి చదవడం ప్రారంభించండి. Talkback, do it. 2 finger tap. నేను కుడివైపుకి స్వైప్ చేస్తున్నాను. అది 2 ఫింగర్ టాప్ అని చెబుతోంది. నేను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేస్తున్నాను. Talkback, return to the current cursor location if not shown or stop reading cursors. Shown. ఇవన్నీ వాయిస్ డ్రీమ్ రీడర్ కలిగి ఉన్న విభిన్న జెస్చర్స్. మీరు వీటన్నింటినీ వివరంగా అన్వేషించవచ్చు. మీరు చాలా సార్లు కుడివైపుకి స్వైప్ చేసి చదవడం కొనసాగించాలి. ఈ ఆప్షన్లు మనం ఈ నిర్దిష్ట ఎపిసోడ్లో వివరంగా చెప్పబోవడం లేదు. మీరు ఈ జెస్చర్స్ అన్నింటినీ పరిశీలించవచ్చు. మీరు చదువుతున్నప్పుడు ఈ జెస్చర్స్ సహాయపడతాయి. ఈ ఎపిసోడ్లో వాయిస్ డ్రీమ్ రీడర్ ఉచితంగా అందించే ఏదైనా ఎంచుకున్న భాష కోసం ప్రీమియం వాయిస్లలో ఒకదాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో నేర్చుకున్నాము. మేము స్వంతంగా జెస్చర్స్ పేజీని ఎలా అన్వేషించాలో కూడా నేర్చుకున్నాము. తదుపరి ఎపిసోడ్లో వాయిస్ డ్రీమ్ రీడర్ ఫీచర్లతో కొనసాగిద్దాం. మీరందరూ ఈ ఎపిసోడ్ని ఆస్వాదించారని ఆశిస్తున్నాను. మీ అందరినీ తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి మరియు వీడ్కోలు.